వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇతరులు ఈర్ష్యపడేలాగా ఈ రాశుల వారికి అభివృద్ధిలోనికి రాబోతూ ఉన్నారు. అదృష్టం జీవితంలో సంపూర్ణ మద్దతు రాబోతూ ఉంది. శుక్రుని సంచారంతో పలు రాశుల వారికి మంచి రాబోతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. శుక్రుడు విలాసానికి అధిపతి, సంపద, సౌభాగ్యం, విలాసాలకు ప్రేమకారకుడు. ఒక రాశిలో శుక్రుడు ఉన్నంత వరకు ఉంటే అన్ని రకాల సంపదలు, యోగాలు లభిస్తాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. శుక్రుడు నెలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు. అతని సంచారం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. జూన్ 30న మిథున రాశిలో శుక్రుడు ఉదయిస్తాడు. శుక్రుని రాక అన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రాశుల వారికి పూర్తి యోగాన్ని పొందబోతూ ఉన్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. తులారాశి వారు. శుక్రుడు మీ రాశి చక్రంలో 9 ఇంట్లో ఉదయిస్తాడు. ఈ కారణంగా మీకు అదృష్టం, సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పెళ్లి కాని వారికి త్వరలో వివాహం అవుతుంది. కన్యా రాశి వారు. శుక్రుడు మీ రాశిలో 10 ఇంట్లో ఉదయిస్తాడు. దీనివల్ల మీకు వృత్తి, వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. చేపట్టిన పనులన్నీ మీ ఇష్టంగానే ముగుస్తాయి. కొత్త వ్యాపారాలు చేపట్టిన పనులన్నీ మీకు మంచి అభివృద్ధిలోనికి వస్తాయి. ఇప్పటికే చేసిన పెట్టుబడులు మీకు మంచి లాభాలు ఇస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో అన్ని సమస్యలు తొలగిపోతాయి. వృషభ రాశి వారు. శుక్రుడు మీ రాశి చక్రం 2 ఇంట్లో ఉదయిస్తాడు. ఇది ఊహించిన సమయంలో మీకు ఆర్థిక ప్రయాణాన్ని ఇస్తూ ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వారసత్వ ఆస్తి వల్ల కలిగే సమస్యలన్నీ తొలగుతాయి. కుటుంబ జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో మంచి పురోగతి కూడా రాబోతూ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.